హాయ్ ఫ్రెండ్స్, అవర్ యు ఆల్. ఈ వీడియోలో మీతో షేర్ చేసుకునేందుకు క్రైమ్ ఫైల్స్ సిరీస్లోని మరొక ఎపిసోడ్తో వచ్చేసాను. ప్లీజ్ నా ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాత నచ్చినట్లయితే ఒక లైక్, ఎలా అనిపించింది ఒక కామెంట్కి ఏమాత్రం లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. లెట్ మీ బిగిన్ ద సినీ ప్రివ్యూ షో. ఓపెన్ చేస్తే ఇతడి పేరు భూపాల్, బడా రాజకీయ నాయకుడు. మంత్రి గారిని కలిసి తమ సమస్యలు చెప్పుకునేందుకు జనాలు రోజు ఇంటికి వస్తూ ఉంటారు. కానీ వారితో మంత్రి గారి భార్య కోమల్ ఎప్పుడు చూసినా గానీ సార్ లోపల చాలా బిజీగా ఉన్నారు, కాసేపు వెయిట్ చేయాలి అని చెప్తూ ఉంటుంది. ఇంటికొచ్చే జనాలను పట్టించుకోకుండా మంత్రి గారు రోజు అంత బిజీగా లోపల ఏం చేస్తూ ఉంటాడా అని మనమే చొరవ తీసుకొని తొంగి చూస్తే గానీ అర్థం కాదు. మంత్రి గారు మంచి ఆటగాడని. బెడ్రూమ్లో పని మనిషితో ఆటలో బిజీగా ఉంటాడు. ఇంగ్లీష్ సినిమాల ఇన్స్పిరేషన్తో పని మనిషితో రోజు ఒక కొత్త ఆట. అది కూడా రాత్రి మాత్రమే కాదు, మార్నింగ్ లేచాక మరో షో పడితే గాని మిగతా పనుల సంగతి చూడడో. ఇదంతా కూడా భార్యకు తెలిసే జరుగుతూ ఉంటుంది. ఇంకా దరిద్రం ఏంటంటే స్పెషల్ అకేషన్స్లో పని మనిషిని తనే స్వయంగా రెడీ చేసి అయ్యగారి రూమ్లోకి పంపించాలి. ఇక ఇంటికొచ్చే జనాలకు మంత్రి గారు లోపల చాలా బిజీగా ఉన్నారు, కాసేపు ఆగండి ఆగండి అని చెప్తూ ఉండాలి. అయితే ఒకరోజు జనాలు అర్జెంట్ అని మరీ ఇబ్బంది పెట్టేయడంతో లోపల బెడ్రూమ్ వద్దకు వచ్చి పిలిచేందుకు ట్రై చేస్తుంది. దాంతో ఆటలో ఉండగా డిస్టర్బ్ చేసి తన మూడు చెడగొట్టావని భార్యను కమిలిపోయేలా కొడతాడు. భర్త తన కళ్ళ ముందే అంతా చేస్తూ ఎంతలా టార్చర్ చేస్తున్నా గానీ ఏం చెయ్యలేని పరిస్థితి తనదే. ఎందుకంటే భర్త ఎలాంటివాడో బయటకు చెప్పడం కాదు, చెప్పాలి అనే ఆలోచన వచ్చినా గానీ సైలెంట్గా చంపేసి ఆత్మహత్య అని చిత్రీకరించేస్తాడు. అంత పవర్ఫుల్. బయట నుండి చూసే జనాలకేమో ఇంటికి తానే మహారాణిలా కనిపిస్తుంది. బట్ లోపల మాత్రం అసలు మహారాణి ఈ పని మనిషే. భర్త ఇచ్చిన అండతో రోజు రోజుకి తన మీద ఎక్కేస్తూ ఉంటుంది. భార్యగా తనకున్న పవర్స్ ఒక్కొక్కటిగా పని మనిషి చేతికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇక భర్త ఏమో పని మనిషి మోజులో పడ్డాక తనను పూర్తిగా పక్కన పెట్టేస్తాడు. చివరకు కోమల్ పరిస్థితి ఏంటంటే ఒకవైపు భర్త, మరొక వైపు పని మనిషి కలిసి తనను ఫుట్బాల్ ఆడుతూ ఉంటారు. ఇలా ఉంటే ఒకరోజు మన ప్రియతమ నేతపై గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి అటాక్ చేస్తారు. బుల్లెట్ భుజానికి తగలటం వల్ల చావు తప్పి బయటపడతాడు. ఆటలన్నీ ఆపేసి బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది. అటాక్ చేసింది ఎవరంటే మనోడు చాలా మందికే పంగనామాలు పెట్టాడు. వాళ్ళల్లో ఎవరో ఈయనకు పంగనామాలు పెట్టబోయారు. అయినా పర్లేదు, ఎలక్షన్స్ దగ్గరలోనే ఉండటం వల్ల ఈ అటాక్ను అపోజిషన్ పై వేసి పబ్లిక్లో సింపతి కొట్టేయచ్చు అనుకుంటారు. సింపతి సరే, వాళ్ళు మళ్ళీ వచ్చి అటాక్ చేస్తే అందుకని భోపాల్ 24/7 తనతోనే తన ఇంట్లోనే ఉండే విధంగా మంచి దిట్టంగా ఉన్న బాడీగార్డ్ను నియమించుకుంటాడు. ఇతడి పేరు గుర్మేష్. భోపాల్పై మరొక అటాక్ జరగటం పక్కన ఉంచి అసలు అతడిపై కూడా వాలకుండా ఇంట్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడతాడు. ఇలా ఉంటే ఒకరోజు గుర్మేష్ కసరత్తులు చేస్తూ ఉండగా అతడి కండలు తిరిగిన బాడీ చూసి కోమల్లో చిన్న అట్రాక్షన్ పుడుతుంది. ఆ తర్వాత మరొక రోజు కోమల్ కాలు జారి పడబోతుంటే మనోడు లటుక్కుని పట్టేస్తాడు. అతడి టచ్ తగలగానే ఈవిడలో వైబ్రేషన్స్ మొదలవుతాయి. విషయం అట్రాక్షన్ నుండి వైబ్రేషన్స్ దాకా వచ్చేసింది. ఇంకేముంది, అక్కడి నుండి గుర్మేష్కి సైట్ కొట్టడం మొదలెడుతుంది. భర్త బెడ్ రెస్ట్లో ఉన్నాడు కదా, ఏం చేసినా గానీ తెలియదని టీలు, టిఫిన్లు, కాఫీలు పేరుతో గుర్మేష్కు దగ్గరయ్యేందుకు ట్రై చేస్తూ ఉంటుంది. మనోడికి అర్థం అవుతుంది ఈవిడ కన్ను తన మీద పడింది అని. బట్ ఎంతైనా గానీ పొలిటీషియన్ వైఫు, తేడా వచ్చిందంటే తాట ఊడుతుందని సైలెంట్గా ఉండేందుకు ట్రై చేస్తాడు. కానీ కోమల్ గోకుడు రోజు రోజుకి ఎక్కువైపోతుంది. అలా ఒకరోజు ఆమె గోకుడికి తట్టుకోలేక తనలోని ఆటగాడు బయటకొచ్చేస్తాడు, ఆట మొదలెట్టేస్తాడు. బెడ్ రెస్ట్ వల్ల పని మనిషితో భర్త ఆటలు ఆపేస్తే ఈవిడ బాడీగార్డుతో ఆటలు మొదలెట్టింది. ఒకే ఇంట్లో అందుబాటులో ఉండటం వల్ల సందు దొరికితే చాలు ఆటలో మునిగిపోతూ ఉంటారు. అయితే ఒకరోజు వీరిద్దరూ క్లోజ్గా మూవ్ అవ్వడం చూసి ఈ పని మనిషికి డౌట్ వస్తుంది, ఇద్దరి మధ్య ఏమైనా నడుస్తుందా అని. వారిపై ఒక కన్నేసుంచి నైట్ ఇద్దరూ ఆటలో ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టేసుకుంటుంది. దాంతో పని మనిషితో బేరం మొదలెడతారు, నీకేం కావాలంటే అది ఇస్తాం, ఎవరికి చెప్పొద్దు అని. బట్ పని మనిషి ఎందుకు చెప్పకుండా ఉంటుంది, తను వెయిట్ చేస్తుందే ఇలాంటి సిచ్యువేషన్ కోసం. ఈవిడను గనక ఇంట్లో నుంచి బయటికి పంపేస్తే ఇక లీగల్గా ఈ ఇంటికి తనే మహారాణి అయిపోవచ్చు. కానీ కోమల్ ఆ ఛాన్స్ ఇవ్వదో. మరి ఆ కత్తి ఎక్కడి నుంచి తీసిందో గానీ బయటికి వెళ్లే లోపే పని మనిషి కథ ముగించేస్తుంది. కోమల్ చేసిన పనికి కండల వీరుడి గుండెలు అదిరిపోతాయి. దీనిలో ఇలాంటి యాంగిల్ కూడా ఉందా అని. బట్ ఇప్పుడు తను కూడా ఇందులో పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యాడు. దాంతో నైటుకు నైటే గుట్టు చప్పుడు కాకుండా బాడీని మాయం చేసేస్తాడు. ఇక నెక్స్ట్ డే కోమల్ భర్తతో పని మనిషి ఇంట్లో ఉన్న నగలు తీసుకొని పారిపోయింది అని చెప్తుంది.
ఆ విషయాన్ని బాడీ గార్డు కూడా ధృవీకరించేసరికి భోపాల్ దాన్ని నమ్మేస్తాడు. పోలీస్ కంప్లైంట్ ఏమైనా ఇద్దామా అంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఎలా, దాన్ని పట్టుకుంటే తన ఖాతా ఎక్కడ బయటపడుతుందోనని వద్దు వదిలేయండి అంటాడు. పైగా ఇప్పుడు ఆట ఆడేందుకు శరీరం కూడా సహకరించట్లేదాయా, పోతే పోనీలు అనుకుంటాడు. ఇక ఇంట్లో పని మనిషి కూడా లేకపోయేసరికి వీరి ఆటలు పేట్రేగిపోతాయి. రోజుకి 4 ఆటలు. మనోడికి బెడ్రూమ్లో తప్ప బయట కసరత్తులు చేసే పనుండదో. అలా వీళ్ళ మధ్య రిలేషన్ పీక్స్కి చేరిన తర్వాత కోమల్ గుర్మేష్తో ఇంకెంతకాలం ఇలా, మా ఆయన్ను సైడ్ చేసి నిన్ను అతడి సీట్లో ఎలక్షన్స్లో నిలబెడతాను అంటుంది. ఆ మాట వినగానే గుర్మేష్ మొదట భయపడతాడు. బట్ అందలం ఎక్కిస్తాను అంటే ఆశపడకుండా ఉంటాడా? అలా జరగాలి అంటే ఏం చెయ్యాలి అంటే, పని మనిషినంటే డైరెక్ట్గా లేపేశాం. బట్ అలా భర్తను కూడా తప్పించడం కుదరదు. అందుకని మందుల ద్వారా కొద్ది కొద్దిగా శరీరంలోకి విషాన్ని పంపుతూ పక్షవాతం వచ్చి కాళ్ళు చేతులు నోరు పడిపోయేలా చేస్తారు. దాంతో ఎలక్షన్స్లో పోటీ చేసేందుకు అతడి సీట్లో ఎవరిని నిలబెట్టాలి అంటే, మన గుర్మేషేమో ఇంకెవరిని తననే నిలబెట్టమని ప్రపోజల్ పెడుతుంది అనుకుంటాడు. బట్ తను ఊహించిన విధంగా కోమల్ భర్తకు బదులు భార్య నిలబట్టమే కదా ఆనవాయితీ, ఎలక్షన్స్లో నేనే పోటీ చేస్తాను అంటుంది. ఇంకేముంది, అలా అయితే సెంటిమెంట్ కూడా బాగా వర్కౌట్ అవుతుందని కోమల్కు టికెట్ కన్ఫర్మ్ చేసేస్తారు. కోమల్ ఒక్కసారిగా ప్లేటు మార్చేసరికి గుర్మేష్కి గూలో దిగుతుంది. అప్పుడు గాని అర్థం కాదు కోమల్ తనను వాడేసింది అని. అసలు ఈవిడ ప్లాను మొదటి నుంచి ఇదే. రోజు రోజుకి ఇంట్లో పని మనిషి పవర్ పెరుగుతున్నేసరికి తనకు అర్థమైపోతుంది. ఇలానే గనక కొన్ని రోజులు సాగితే తన ప్లేస్లోకి పని మనిషి ప్లేస్లోకి తను వెళ్ళిపోతాను అని. అలా జరగకుండా ఉండాలి అంటే తను కంత్రీగా మారాల్సిందే. సో తనే భర్త మీద అటాక్ చేయిస్తుంది. బట్ వాళ్ళను గుండెల్లో కాల్చండ్రా అంటే భుజం మీద కాల్ చేసి వెళ్ళిపోయారు. అప్పుడే బాడీగార్డ్గా ఈ గుర్మేష్ వచ్చాడు. వీడు మరీ ఎంత సిన్సియర్గా డ్యూటీ చేస్తే తను అనుకున్న ప్లాన్ సక్సెస్ అయ్యే ఛాన్సే లేదు. సో వీడిని లైన్లో పెడితే గాని మన లైన్ క్లియర్ కాదని గోకుతుంది. గురుడేమో కనెక్ట్ అయిపోతాడు. తన ప్లాన్ వర్కౌట్ అయ్యేందుకు నెక్స్ట్ అడ్డంకి ఈ పని మనిషి. తను ఈ ఇంట్లో ఉండకూడదు. అలా అని ప్లీజ్ మా బుజ్జివి కదూ ఇంట్లో నుంచి వెళ్ళమంటే వెళ్తుందా? ఎందుకంటే ఈ పని మనిషి తన పోస్ట్ మీదే కన్నేసి కూర్చుంది. చచ్చినా గానీ పోదు, చస్తేనే పోతుంది. దాంతో పని మనిషిని లేపేయాలి అని డిసైడ్ అవుతుంది. బట్ డైరెక్ట్గా లేపేస్తే దాన్ని కవర్ చేయడం తన ఒక్కదాని వల్లే కాదు. అందుకని తనే కావాలి అని పని మనిషి తనకు గుర్మేష్కి మధ్య ఉన్న రిలేషన్ గురించి తెలుసుకునేలా చేసింది. బెడ్రూమ్లోకి వస్తుంది అని తెలిసి ముందుగానే కత్తిని కూడా తెచ్చుకుంది. టైం రాగానే రపా చేసేసింది. ఎందుకంటే ఈ సిచ్యువేషన్లో చంపింది అనుకోండి, గుర్మేష్కి హెల్ప్ చేయడం తప్ప వేరే దారి లేదు. అలా గుర్మేష్ ద్వారా బాడీ మాయం చేయించి పని మనిషి చాప్టర్ క్లోజ్ చేస్తుంది. ఇక ప్లాన్లో చివరి ఘట్టం. గుర్మేష్ని బాగా రుద్దేసి ఇక వీడు మనం ఏం చెప్పినా గాని నమ్ముతాడు, ఏం చెప్పినా గాని చేస్తాడు అనే దాకా తీసుకువచ్చింది. అప్పుడు నిన్ను నా భర్త సీట్లో కూర్చోబెడతాను అని ఆశ చూపించి మిగతా కార్యక్రమం పూర్తి చేసేసింది. చివరికి అనుకున్నట్టు తన భర్త సీటు తనకే సొంతమైంది. ఇంక గుర్మేష్ గడు మాత్రం ఏం చేస్తాడు? ఎవరికైనా చెప్పాడు అనుకోండి తనకు కూడా పడుద్ది పిడి. సో అన్నీ మూసుకొని కోమల్ చెప్పినట్టుగా బయట ఉన్నప్పుడు తన పక్కన, ఇంట్లో ఉన్నప్పుడు తన పక్కలో పడి ఉండాలి. అక్కడితో ఈ స్టోరీ కంప్లీట్ అవుతుంది. సో గైస్, దట్స్ ఆల్ అబౌట్ స్టోరీ. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే గనక ఒక లైక్, ఎలా అనిపించింది ఒక కామెంట్, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. వెరీ వెరీ సూన్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం. అంతవరకు సయోనారా.